ఎందుకు ఏం చేస్తున్నావు? ఏం చేస్తారు ఇద్దరు రూమ్ లా ఇద్దరే ఏం చేస్తారు? ఇది నా ఇల్లు, ఏం చెయ్యడా? నేను ఆమెని పిలిచినా మాట్లాడదామని. నాకు చెప్పినావా? ఏం చెప్పినావా? నాకు పెడతారా నీకెందుకు? తప్పు చేస్తే వీడియో కాదు, నువ్వు ఏమన్నా చేసుకో. నా వీడియో నీ వీడియో నీ ఛానల్ పెట్టిస్తా. ఏదైనా పెట్టుకో, నేనే పెడతా. నాకు భయం లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు ఏదైనా పెడతా. ఏం చేయమని మంచిగా ఉండదా? నువ్వు గల్లెప్పుడు పట్టాలి? జరుగు జరుగు అన్నాను. ఇస్తా జరుగు, ఒకసారి జరుగు. అన్ని మర్చిపోయినావా? ఆడే ఉంది కదా, నువ్వు మర్చిపోయినా? నీకు సిగ్గులేదా? నువ్వు చేసిన సరే నేనే ఇస్తాను. దాన్ని ముట్టకుర్రి, దాన్ని ఎందుకు ముడుతుంది మళ్ళీ? ఏం చేస్తావు? నా ప్రాణమా మధ్యలో అయిపోయింది. నువ్వు ఏ టైంకి అయితే ఒక పని మీద వచ్చినావో ఆమె కూడా పని మీద వచ్చింది, నన్ను కలిసింది. ఏ పని మీద వచ్చింది? ఏదే పని మీద వచ్చింది? ఎందుకు ఇది అంతా లొల్లి చేస్తున్నావు? నాకు అరే నేను వేరే ప్లాన్ ఉన్నా, నువ్వు మధ్యలో వచ్చి మొత్తం స్పాయిల్ చేస్తున్నావు. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. నువ్వు ప్లాన్ లా మధ్యలో నేను మధ్యలో వస్తున్నా. నువ్వు కాల్ చేస్తే ఏమన్నా ఉన్నా ఆయన ఇంట్లో ఉన్నాడు పొమ్మన్నావు. ఇక్కడ కథలు పడుతున్నా చెప్తే రాకపోతుండే నా డే మొత్తం పాడేసారు. చంద్రం రౌద్రం అవుతుందేంటి మంచే అగ్నిగా మరిగి అందరి మీద ఏంది చేతులు దివ్య థ్యాంక్ యూ. నేను పిలిచిన నేను ఏదైతే నీకు చెప్పి అర్థం చేసుకో. సారీ, దానికి నేను సారీ చెప్తున్నా. మాట నీకు చెప్పినా ఏం చెప్పినా రేపు పొద్దున చేస్తున్నాం, మనం 100% చేస్తున్నాం. చాలా అంటున్నా నేను, అంతే. పెట్టుకో ఈ వీడియో ఎడ పెట్టుకుంటా పెట్టుకో. పో ఇప్పుడు అప్పటి నుంచి ఉరుకుతున్నా. పో క్లియర్ చేసుకోమని పంపించేసి క్లియర్ చేసుకో. మరి ఇష్టం వచ్చినట్టు కొట్టింది నువ్వా నేనా? వద్దు ఎందుకు ఏం చేస్తున్నావు? ఏం చేస్తారు ఇద్దరు రూమ్ లా ఇద్దరే ఏం చేస్తారు? ఒక్క నిమిషం, ఇది నా ఇల్లు, ఏం చెయ్యడా? నేను ఆమెని పిలిచినా మాట్లాడదామని. నాకు చెప్పినావా? ఏం చెప్పినావా? నాకు చెప్పినావా? నువ్వు నాకు చెప్పినావా? నేను చెప్పకుండా చేయాలా ఇలాంటి పనులు? పెడతారా నీకెందుకు? తప్పు చేస్తే వీడియో కాదు, నువ్వు ఏమన్నా చేసుకో. ఎందుకు కొడుతున్నారు ఇద్దరు తప్పు చేయనప్పుడు? సైలెంట్ ఉండు. ఏం చెప్పాలి ఇప్పుడు నీ వీడియోలో? చెప్పు. ఏం చెప్పాలి? నా వీడియో నీ వీడియో నీ ఛానల్ పెట్టిస్తా. ఏదైనా పెట్టుకో, నేనే పెడతా. నాకు భయం లేనప్పుడు, నేను తప్పు చేయనప్పుడు ఏదైనా పెడతా. ఏం మాట్లాడుతున్నా? సిగ్గుందా అసలు నీకు? సిగ్గుందా? మంచిగా ఉండదా అంటున్నా. నువ్వు గల్లెప్పుడు పట్టాలి? గల్లెప్పుడు పట్టాలి? జరుగు జరుగు అన్నాను. ఇస్తా జరుగు, ఒకసారి జరుగు.
కెమెరా పెట్టి షో చేయకు. జరుగు, నేను చెప్తా. ఎందుకు అలా పడుతున్నావు? ఎందుకు అలా పడుతున్నావు? అప్పుడు చెప్పని చెప్తుంటే అప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు ఎవరితో తెచ్చుకుంటావు? ఏం కాదు ఇది. సరే ఇన్వైట్ చేసుకున్నావు ఎందుకు? అంటే మొత్తం ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. ఫస్ట్ నువ్వు చూసినప్పుడు ఈడ ఏం చేస్తురా అని అడగాలి. అర్థమైందా? మా ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు నేను కూడా పోతా. ఏం ఏంది అసలు నీకు ఎట్లా సిగ్గులేదురా? అది అన్ని మర్చిపోతావా? నీకు లేదా సిగ్గు? అరే ఇవన్నీ తమాషాలు చేయకు. దేని గురించి మాట్లాడుతున్నాం? దేని గురించి విశ్వం ఏమంటుంది? ఏం చేస్తారు మీరు ఇద్దరు రూమ్ లో అంటే తెలిస్తే చెప్పాలా? నీకు చెప్పిండా? బయట పోయి మాట్లాడుకో. తెచ్చుకున్నప్పుడు లేదా నేను బయటికి మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఇన్వైట్ చేసినావు, ఇంకేమని చెప్పాలా? ఇంకో విషయం చెప్పాలా? ఇప్పుడు నీకేం చెప్పు, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీ బాధ నువ్వు ఎందుకు వచ్చినా వీడియో పెట్టుకోవాలి. నాకు అర్థం కాదు. నార్మల్ గా నేను పోయేసి వచ్చిన, నార్మల్ గా నేను పంజాబ్ పోయి వచ్చిన. మేము బయట ఎన్నో కలవలే కదా, మేము మా ఇంట్లోనే కదా కలుస్తున్నాము. ఇంట్లో బయట ఏమని చేసుకో, నాకేంది? అరే, ఎట్లా ఉంది? ప్రతిసారి ఏంది ఊక వస్తుంది వీడియో పెట్టుకుంటది. ఏంది అసలు తప్పు చేసింది ఇప్పుడు? అన్ని మర్చిపోయినావా? అన్నీ ఉంది కదా, అది చూసి నువ్వు మర్చిపోయినా? నీకు సిగ్గులేదా? నువ్వు చేసిన సరే నేనే ఇస్తాను. దాన్ని ముట్టకుర్రి, దాన్ని ఎందుకు ముట్టారు మళ్ళీ? ఏం చేస్తావు? నా ప్రాణమా, నా ప్రాణమా. ఏంది నువ్వేం చేయలేదు? ఒట్టేసి మాట్లాడు అన్నావు కదా, మస్తు సపోర్ట్ ఇచ్చిన. ఏం చేయలేదు మధ్యలో అయిపోయింది. వద్దు అన్న, నాకు బీపీ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మీకు ఎందుకు ఇప్పుడు అర్థం కాదు. ప్రతిసారి నేనే చేసిన అని అంటున్నా. ఏం చేయలేదా? సిగ్గులేదా? గిగ్గులేదా? ఆమెకు సిగ్గులేదా? ఆమెకు సిగ్గులేదా? నేనేం చేయలేని ఏమన్నావు నువ్వు? నీకు సిగ్గు లేదా అంత చేసింది ఆమె? అప్పుడు అందరూ నన్ను తిడుతురు. ఎవరు ఏం చేసింది అని చెప్పి నాకు అర్థం కాలేదు. ఈ టైంలో నువ్వు రాని కారణం ఏంది? కారణం ఏంది? తెలిసి మాట్లాడద్దు అంటున్నాం. కెమెరా పెడితే భయపడ ఏం తప్పు చేస్తున్నాం మళ్ళా మేము? భయపడకు. ఒక్క నిమిషం, మారుడు గురించి మాట్లాడు. చెప్పు, ఏం మారాలా? నేను ఏం చేస్తున్నాడా తప్పు? ఫస్ట్ నువ్వు మారు. ఖాళీ ఖాళీ కూర్చొని మాట్లాడుతుంటే ఏదో చేస్తుండు, దేన్నో తెచ్చుకుండు, ఏమో చేసిండు, ఇవి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదా నువ్వు మాట్లాడేది? ఇదా నువ్వు మాట్లాడేది? ఏం దొరుకుతాయి? ఏం చేస్తున్నా అని దొరుకుతా. సరే ఏం చేస్తున్నాం మేము? నువ్వు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? అక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చున్నా. అవునా? ఇంకేమైనా చేస్తున్నా? ఏంటంతసేపు? ఒక నిమిషం. నీకు ఎవరు చెప్పారు మేము ఎడున్నామని? ఎవరు చెప్పలేదు. మళ్ళా చెప్పు, నువ్వెందుకు వచ్చినావు మళ్ళీ? ఎందుకు రావద్దు? నేను బటర్ స్టిచ్చింగ్ ఇచ్చిన నిన్న. అడిగినప్పుడు ఆన్సర్ మొత్తం అడిగినప్పుడు ఆన్సర్ మొత్తం చెప్పు.
బట్టలు ఇచ్చిన ఇప్పుడు పోతే టైం పడుతుందని చెప్పింది ఆ. నేను కలిసి పోదామా అని కదా వచ్చిన. ఈమె కూడా ఇటు తిరిగా నీకు వచ్చింది దాన్ని కలిసి పోదాం వచ్చింది అబ్బో, తప్పే అవునా? అంత మేమేనేనా? నన్ను అన్నం మీద మాట్లాడు ఏంది? మరి, మాట్లాడు. నువ్వు నాకు తెలియకుండా ఆమెకి సపోర్ట్ పోతాయింది నువ్వు. నేను support పోలే. ఆమె సిగ్గులేదా గిగ్గులేదా అన్నప్పుడు మరి నేను చేసిన ప్రామిస్ చేసి చెప్పినావు కదా, చాలా నేను అంటావు, చేసిన. సిగ్గులేదా, ప్రతిసారి నన్ను అవును అయిపోయింది మరి కదా, ఎందుకన్నా? ఒప్పుకున్నా. మళ్ళా అదే మాట ఏంది ఇప్పుడు? మళ్ళా ఎందుకు వచ్చినావు ఈ టైంకి? ఈ టైంకి ఏం అవసరం నా లేదు. ఇష్టం, నేను ఆ, నేను అట్లాగే వస్తే. ఎందుకు నొక్కుతున్నావు? నేను అట్లానే వస్తా. నువ్వు ఎందుకు ఎక్కువ చేయకు. ఏ శాపం తగిలిందో చెడు చూపై ఆగు, అరే ఎక్కువ చేయకురా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఈ ఆగు. టైంకి నేను వస్తే నాకు ఎన్ని మాటలు అంటావు? ఆ? ఒక్క నిమిషం ఆగు. నేను ఆగా. జరుగు ఒక్క నిమిషం. నువ్వు ఏ టైంకి అయితే ఒక పని మీద వచ్చినావో ఆమె కూడా ఆ పని మీద వచ్చింది నువ్వు కలిసింది. ఏ పని మీద వచ్చిందిరా చెప్పు. ఏది ఏ పని మీద వచ్చి- అరే, ఎందుకు ఇది అంత లొల్లి చేస్తున్నావు నాకు కాదురా. అర్థం కాదు. అంటే ఆగా. ఆమె ఒకరా, నేను ఒకరా? నాకు తెలియకుండా ఎన్ని చేస్తున్నావు ఇంకా? ఎందుకు కొడుతున్నావు? ఆ? ఇంకెన్ని చేస్తున్నావు? అసలు రా, నువ్వు లే ఆ నుంచి. జరుగు మస్తు అయిపోయింది జరుగు. లేవా? ఇప్పుడు నీకేం కావాలా లేవా? నీకేం కావాలి అసలు నువ్వు జరుగు, అసలు నీకేం ఎందుకు కావాలా? కొడుతున్నావు? ఏం కావాలో నీకేం కాదు. కావాలా? మీరు ఏం చేస్తారు ఈ టైంకి ఎందుకు? ఏం అంటే అవసరం మీకు లేదు. నువ్వు ఏం చేసినావు? ఇటు తిరుగుతున్నావు, దేంతో దొరికితే అది మా ఇప్పుడు ఆమె నాకు క్వశ్చన్ అడుగుతుంది. ఆగు. ఎవరు రాయడానికి? ఆ? నోరెందుకు తెరవనికి వస్తాడు? ఈమెతో కలిసిగా కథలు చేసినావు అప్పుడు అయిపోయింది అడిగినావు. మొత్తం అయిపోయింది. ఆ, తర్వాత లేదు, ఉందామా? లేదు. తర్వాత ఉందామా ఇప్పుడు? ఇప్పుడు ఉందామా? ఇప్పుడు నీకు ఎందుకు అసలు? సరే అక్క చెల్లెతో దొరుకుతా అప్పుడు కూడా ఇతలేమా? ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ మాట్లాడు. ఈ రోజే ఇట్లా చేస్తున్నావు, రోజే ఉండా నేను ఏమేం మా చేస్తావు? మామతోనే వేరేది మాట్లాడుతున్నా అన్న నువ్వు ఏదైనా మాట్లాడు, నేను నాకు చెప్తా. సంబంధం ఇంటికి లేదు. పో, నేను ఫోన్ చేసి చెప్తా అన్న నేను పోదాం, ఎందుకు పోతాం? సీన్ క్రియేట్ చేయడానికి వచ్చింది. ఏడో ఇలా పోతాం. మా ఇంట్లో ఉన్నాం మేము ఇష్టం వచ్చినట్టు వరుతున్నావు ఇది కరెక్ట్ కాదు ఇవి ఇవి ఇల్లు అనుకుంటే నేను ఆమెతో అనుకుంటున్నావు. వేరే ఆ, పని- రోడ్ మీద ఉంటా, అది కరెక్టా? నేను వేరే పని మీద చెప్పి నువ్వు ఏ పని మీద అయినా ఈ టైంకి ఎందుకు? నువ్వు ఏం అవసరం? అంతా ఏం అవసరం? ఏం జరిగేది? అరే నేను వేరే ప్లాన్ ఉన్నా నువ్వు మధ్యలో వచ్చి మొత్తం స్పాయిల్ చేస్తున్నావు నీకు అర్థమైతలేదు నేను చెప్పేది నువ్వు ప్లాన్ లా మధ్యలో నేను అవును, మధ్యలో వస్తుంది. మధ్యలో వస్తున్నాను. అరే, నువ్వు నేను అన్ని చెప్పేది కనుండాలా? నువ్వు నేను నేను చెప్తున్నా నేను మధ్యలో వస్తున్నా. లే. లే అన్న, లే. ఇట్లా ఇట్లా ఒక్కసారి చంపాలా అంటారు. నీకు ఇంత ఒక్కసారి ఇట్లా లేవన్నా, లేవు. ఒక్కసారి నేను ఇట్లా, రాను. ఒకసారి ఇట్లా, నేను ఒక్కసారి ఇట్లా. రాను. ఆగు, దివ్య. ఒక్కసారి ఇట్లా అన్న ప్లీజ్ ఉండు రా, దాంతో నువ్వు వద్దు ఫస్ట్. వద్దు, ఇప్పుడు నేను తన్నే చెప్తున్నా, వద్దు. ఒక్కసారి ఆగండి ఒక్కసారి ఆగండి నేను చెప్తా ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత సీరియస్ నేను తీసుకున్నావు మధ్యలో వచ్చినా కదా? మధ్యలో వచ్చినాను మీరు దానికి మూల అనలేదు. కూర్చొని మాట్లాడుకోండి. నేను లే. మధ్యలో నేను వచ్చినాను మూల దానికి కూర్చోమని అనలేదు. ఇష్టం. నువ్వు ఆగు జర నువ్వు ఆగు. జరుగు. అరే నేను కొడుతుంటే కూడా నీకు తెలివి లేదు, ప్రచారం కొడుతుంది. ఏంటి నువ్వు సరే, ఒక్క అసలు? నిమిషం ఆగు. నీకు ఇంత కూడా తెలివి లేకుండా మాట్లాడుతావు. తెలివిస్తుంది, ఉండు. అరే, ఆ, ఒక్క నువ్వు నిమిషం మాట ఆగు. సాయవచ్చు. ఒక్క నిమిషం నీకు ఆగు ఫస్ట్ అన్న టైం వచ్చు. సరే అరే మీరు ఎందుకు కొట్లాడుకుంటారు మాట్లాడు. ఏమన్నా తప్పు మాట్లాడింది మీ గురించి అయిపోయింది కదా ఒక సీన్ క్రియేట్ చేసి దాంట్లో ఎవ్వరు తప్పు చేయరు. నేనే చేస్తా, నేనే పిచ్చివాడిని. నేనే చేస్తా, నేనే పిచ్చివాడిని. అనుకుని పోతున్నా. మేమే తప్పు చేస్తాం. ఉండు. వచ్చినావు. ఇంపార్టెంట్ కదా, ఉండి సావు. వచ్చి కెమెరా పెట్టినప్పుడు బంద్ చేసి వేసుకోకు వీడియో. బంద్ అది చేసి. తప్పు కాదేమో. ఒక నిమిషం ఆగా మరి పట్టుకో. ఉరుకుతా అంటే కాదు ఉరుకుతా కదరా, వెళ్ళిపోతా. అంటే నేను కాదు. వేరే పని వచ్చి నేను పోతా, మీరు ఉండరు అని చెప్పిన వదిలేసి. నువ్వు నేను ఆ విధంలో అనలే నువ్వు మధ్యలో నువ్వు ఏ విధంగా వచ్చినావు అన్నావు మరి? నేనే ఆ? ఏ విధంగా అన్నావు? చేసుకో నేనేం చెప్తున్నా ఫస్ట్ నువ్వు వదిలు. అరే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు కాల్ చేస్తే ఏమన్నావు అన్నా? ఆయన ఇంట్లో ఉన్నాడు, పొమ్మన్నావు. ఈడ ఈ కథలు పడుతుందని చెప్తే నేను రాకపోతుండే నా డే మొత్తం పాడేసిర్రు. ఫోన్ చేసింది ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు అన్న, ఒక్క నిమిషం ఆగు నువ్వు ఎందుకు పోతున్నావు హర్ష? నువ్వు వదిలేసి ఫస్ట్. పోరా, ఆగ్రా, అరే, పిలుస్తుంది. ఒక్క నిమిషం ఆగు అయ్యా. వదులుతావా? తన్నేసావా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒడ్లు 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 నువ్వు నాకు నేను ఎందుకు వదులుతావు? అయినా నువ్వు ఆగు అసలు. నేనేం నువ్వు చెప్తున్నాను పోతుంటే నేను చెప్తున్నాను నేను ఒక మాట ఆమె చెప్తా. పోతుంటే ఏంటి హర్ష? నువ్వు పోతావు అని ఎన్ని రోజులు ఇట్లా చెప్పు, నాకు ఒక మాట చెప్పు నువ్వు ఫస్ట్. ఏంది ఇన్ని రోజులు? కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి ఎంతసేపు బతిని మాడాలి నేను తప్పు చేసి వెళ్ళిపో నేను ఆపా నేను తప్పు చేసిన రోజు నేను నిన్ను ఆపా నువ్వు ఆమె ఏడికి చెప్తుంటే ఇప్పుడు తప్పు కూడా చేస్తావు.
అందుకే నన్ను దిలాము మనసంటూ ఉందా లేదా ప్రతిసారి ఎందుకు నువ్వు తప్పు కూడా చేస్తావు ఫిక్స్ అయిపోయావు. నువ్వు ఎందుకు కొడుతున్నావు ఒకసారి ఊకే? అర్థం చేసుకో. చేసుకోను మాట్లాడడం చేసుకోను రమేష్ గారు నేర్చుకో. నేను. మాట్లాడడం రాను నేర్చుకో. నాకు పోయి నుంచి. రాను నాకు. మాట్లాడడం నేర్చుకో అన్నా. నువ్వు మధ్యలోకి రాకు. ఊకే ఏంది ఇది? నువ్వేంది మీరు ఎందుకు కొడతారు? ఏంది ఇది ఊకే? మంచిగా అసలు. అసలు ఎవరిచ్చారు రైట్ కొట్టడానికి? నీకెవరిచ్చారు ఏం చేస్తున్నారు అది చేయడానికి? నీకెవరిచ్చారు రైట్? నువ్వెవరు? రాములో మరి ఈ వాహనాలు అసలు నువ్వెవరు? నువ్వెవరు నాకు చెప్పడానికి? అసలు ఎట్లా వస్తావు? నీకే దానికి నువ్వు ఎట్లా ఎట్లా వస్తావు? నీకు సిగ్గు లేదా? లేదు, వాడు అడుగుతాడు నాకు. ఇప్పా, మాట్లాడుపా. సరే, మా మమ్మీ కూడా ఉంది. మాట్లాడదాం. చూపిపా. నేను మూస్తా ఫస్ట్ బయటికి నుంచి. పోతారు, మా పక్కన ఇంట్లో ఆడేళ్ళు ఉన్నారు, ఎందుకు మీకు దండం పెడతా. నువ్వు ఈ మా దండం ఆమె పెట్టా, నన్ను ఓడిస్తే ఈయన టార్చర్ చేపిస్తున్నావు. ఏంది ఇది? నువ్వు టార్చర్ చేసినావు వచ్చి ప్రతిసారి ఏంది అసలు నీది? ప్రతిసారి నేను కాకుండా ఆమె వస్తుందా? ఆమె మాట్లాడు. మనసారా బతిమాలనే మన్నించ ఊకెందుకు కొడుతున్నావు నువ్వు అసలు? ఊకెందుకు కొడుతున్నావు? నువ్వు పోయి నుంచి ఫస్ట్ నేను వదిలేసారు మీరు ఎందుకు రా ఇప్పుడు అనవసరంగా లోన్ ఏమని కొట్లాడతారు. అరే అసలు నీకు ఏంది అసలు? నువ్వు ఊకే ఎందుకు సమర్థంగా నాకు అర్థం కాదు. ఏంది నేను వదిలే కాదు నువ్వేందే నాకు అసలు చెప్పేది? నీకేంది? నువ్వే నాకు చెప్పేది. ఆయన తప్పు చేస్తే నిన్ను కూడా కొడతా. నువ్వు అందరి మీద చేయలేదు. ఊకే అందరి మీద ఏంది చేతు 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 అసలు ఏంది ప్రతిసారి నాకు అర్థం కాదు. ఇది నా తప్పే. నేను నిన్ను ఓవర్ గా చేస్తున్నా మీరే ఉండరు. తప్పేం లేదు అంటే ఒక్క నీకోసం దెబ్బలు నిమిషం తింటుండే. ఇంకా నేను చెప్పేది ఒక్కసారి, నేను చెప్పేది నన్ను ఒక్కసారి. నాకు అవసరమే లేదు. వదిలేసి అప్పుడు వదిలేసి నేను చెప్తా. మా ఇంట్లో మా మమ్మీ చూస్తాడు. అరే నువ్వు ఎందుకు ఒక్కసారి sleep ఏం చేస్తున్నావు? ఒక్కసారి రా అన్న, ఒక్కసారి. అరే నీకు ఒక్క సిగ్గురా నిమిషం. జన్మల నాకు తెలుసు. దివ్య, ఒక్క నిమిషం. అంటే నేను దెబ్బలు పడాలా? నువ్వేమో నాకు ఇట్లా 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 అది చేసావు నువ్వు ఊకే ఏమన్నా ఉందా? ప్రతిసారి. మీకు నాకేమన్నా ఉందా? ఏం లేదు. కదా? మళ్ళీ ఏంది ఎందుకు ఒక్క నిమిషం. కొడుతుంది? ఆమెను ఎందుకు పిలిచినా, నేను ఏ పని ఉత్తిగా చెయ్యా, దీని వెనకాల ఉంటది ఏదో ఒక రీజన్. ఆ రీజన్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. నమ్మకం సారీ ఉందా? సారీ వచ్చినా నేను మిమ్మల్ని ఒక డిస్టర్బ్ చేస్తా. సెకండ్ ఆగితే నేను చెప్తాను. నేను ఒకటే నేనే సెకండ్ మిమ్మల్ని ఆగు. డిస్టర్బ్ ఒక చేస్తాను. సెకండ్ నేనే ఆగండి. మిమ్మల్ని డిస్టర్బ్ మీరు కొట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను ఏమంటున్నా, దివ్య థ్యాంక్ యూ, నేను పిలిచిన, నేను ఏదైతే నీకు పిలిచి చెప్పేది చొంబలు వినలేదు. కొట్టించు. అర్థం చేసుకో. సారీ, దానికి నేను సారీ చెప్తున్నా. దానికి నేను సారీ చెప్తున్నా. నేను ఒక మాట నీకు చెప్పినా, ఏం చెప్పినా, రేపు పొద్దున చేస్తున్నాం మనం, 100% చేస్తున్నాం. చాలా మళ్ళీ అదే విషయం ఆమెకు చెప్పొచ్చు కదా. ఇంత ఇంటలేదు సీన్ కదా, ఎందుకు ఆమె ఏం ఇంటలేదు చేస్తుంది? కదా, నేను మళ్ళీ చెప్తా. ఆమె వినది ప్రతిసారి చేతులు వేసుకుంటా పోతుంది. నేను చెప్తా 100%. చెప్పుకో మళ్ళీ. నేను 100% చెప్తా. ప్రతిసారి నేను చెప్తా చెప్తా, అంటే చెప్తా. వీడికి వచ్చింది. సరే సారీ, నువ్వు నేను ఒక్క 2 నిమిషాలు భుజయించు. ఇప్పుడు ఆమెను పెట్టుకొని భుజయించు. బుజ్జాయించుడు ఏం లేదు, అదే బుజ్జాయించుడు బుజ్జాయిస్తాం. ఏం లేదు, బుజ్జాయించుడు. అదే. నేను ఫోన్ చేస్తాను. నీకు తెలియదు హర్ష, ఇప్పుడు నాకు తెలియదు. ఏదో ఒకటి ఏం చేయాలా? క్లియర్ చేసుకో. నేను క్లియర్ చేస్తా. ఇంకొకసారి ప్రతిసారి ఇప్పుడు నువ్వు నేను ఈయన కలుస్తాము. ఇప్పుడు ఎవరికైనా మా ఇంట్లో పోయి చెప్తే ఎట్లుంటది? ఇట్లనే ఈయన కలిసి ఆడిన రూమ్ లో దొరికి ఏంది అసలు ఇది? ఏం కాదు, నాకు కొంచెం టైమే, నేను క్లోజ్ చేస్తా. ఏమన్నా ప్రూఫ్ వీడియో ఉంది కదా, మనం ఏమైనా చేస్తున్నామా, తప్పు లేదు, మనం డిఫెండ్ చేసినాం, కొట్లాము, అంతకుమించి ఏం లేదు. ఒకసారి జర ఇంటికాడ దింపేసి నేను చెప్పినా అది గుర్తుపెట్టుకో. పెట్టు వీడియో. తమాషాలు చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నావా అని అడుగుతున్నా. తమాషాలు చేస్తున్నావా అని అడుగుతున్నా. నేను ఎందుకు పిలిచినా తెలుసా? ఎందుకు పిలిచినా? పెట్టు. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు అసలు నాకు అర్థమైతలేదు. ఒకసారి వినాలా ఎందుకు వచ్చింది అది అని. నాకు లేదా బాధ? నేను దాన్ని కాలు పట్టుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి. మర్చిపోయినావా? నువ్వు మర్చిపోయినావురా, అందుకే పిలిచినావు. నేను ఒకటి గుర్తు పెట్టుకో, నేను ఏదైనా మనసులో పెట్టుకుంటా, మర్చిపోను. అంటే గై ఉర్రద్దు, టైం వచ్చినప్పుడే మాట్లాడాలి. అర్థమైందా? నాకు తెలుసు నువ్వు తప్పు చేసినావు అంటలేను. నాకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదనుకుంటున్నావు దాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడానికి. ఏం చెప్తావు వీడియోలో? ఏం తప్పు చేసినా అని చెప్తావు? ఏమన్నా అంటే ఏమంటున్నావు? రూమ్ లో దొరికిర్రు, దాంతో దొరికినావు, దీంతో దొరికినావు మాట్లాడుతున్నావు. రూమ్ లో ఏం చేస్తున్నారు? దొరికినావనే మాట్లాడినావు. చూసుకో, వీడియో చూసుకో మొత్తం. గిరికిరని మాట్లాడు. నేనేం చేస్తున్నా తెలుసా నీకు? ఫస్ట్ ఆమెను పంపించిన తర్వాత అడగాల, అసలు ఏమైందిరా, ఎందుకు కూర్చోబెట్టినావు అని అడగాల.
అడగను. అర్థమైందా? అమ్మ, అడగవు. నువ్వు మర్చిపోయినావు, ఇష్టం నేను వచ్చిన మర్చిపోను. కొట్టుడు గిట్టుడు నేను కొట్టగా కొట్టురా, కొట్టు చెప్తున్నా కొడతా. కదా, ఎందుకు నువ్వు పడుడు ఎందుకు అసలు ఎందుకు ఆడాల నువ్వు ఎందుకు కొట్టాలి నువ్వు ఎందుకు ఆడాలా? ఇంకో ఓపెన్ గా చెప్తున్నా నీకు, నీ వీడియో ఈ వీడియో ఏదైనా పెట్టుకో, లేకపోతే నేను నా దాంట్లోనే పెట్టుకుంటా, దాంట్లో సేవే ఉంటుంది. 100 రూపీస్ ఆర్టిస్ట్ టార్చర్ చూపించాలంటే ఆమెనే కావాలి మనకి. ఆమె కావాలి. నాకు ఒక మాట చెప్పొచ్చురా, నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు చేసిన తర్వాత ఎందుకు చెప్తావు? అదే ఏం నీకు చేసిన తర్వాత చెప్తే ఏమైంది, అది కాదా? చేసే ముందు ఎందుకు నేను చెప్పాలి? ఆమెకి ఏం చెప్పినా అంటే, చూడు కలిసి టార్చర్ చేస్తాము, నాకు రాదు, నాకు అంత కనికరం లేకుండా టార్చర్ చేసుడు రాదు, నీకు తెలుసు అది చేస్తుంది ఆమె. ఆమె బరాబర్ హై లెవెల్లో చేస్తుంది టార్చర్. నేను అందుకే ఆమె సాథ్ తీసుకున్నాను. ఇప్పుడు దానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఏదో చేసినట్టు. సరే. సరే చెప్పు ఇప్పుడు ఏంది, ఇంత ఓపెన్ గా చెప్పి ఇంకేం చెప్తావు? ఇంకా వీడియో పెట్టేమని చేసుకుంటా చేసుకో. ఆ కారం అవన్నీ కొట్టినా మర్చిపోయినా నేను ఏది మర్చిపోలే, అన్ని గుర్తున్నాయి, ప్రతి దానికి రివెంజ్ ఉంటుంది. రివెంజ్ ఉంటుంది, 100% రివెంజ్ ఉంటుంది. ఇక్కడి నేను 100% రివెంజ్ తీసుకోకపోతే నీ చెప్పుతోనే నన్ను చాలా చాలా నీకు అంతెందుకు, ఈ వీడియో పెట్టక ముందుకే నేను రేపు పొద్దున ఒక హై లెవెల్ రివెంజ్ ఆమె మీద తీసుకుందాం. ఫస్ట్ అండ్ లాస్ట్ రివెంజ్. ఇంకో ఎవరైనా ఉండని దాంట్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు, కానీ కారం దాంట్లో నువ్వు లేవు కాబట్టి ఒక హై లెవెల్ లాస్ట్ రివెంజ్ చేస్తున్నావు ఆమె మీద. చేసిన తర్వాత నీ ఇష్టం, అన్ని 100 రూపీస్ ఆర్టిస్ట్, ఆమె 100 రూపీస్ ఆర్టిస్ట్ మీద ఉండదు. నాకు జాలి ఉంటుంది, నీకు జాలి ఉంటుంది, కానీ ఆమెకు ఉండదు. ఆమె రివెంజ్ ఒక మన దోస్కి ఏమన్నా అయిందంటే 100% ఆమె నీకు సాధించే చేసింది అవన్నీ. నువ్వు ఆమె సైడ్ నుంచి చేసింది కదా. మళ్ళీ అందుకనే మనకి రివెంజ్ రావు కాబట్టి ఆమె ముందు పెట్టి చేపిద్దాం అంటున్నా నేను, అంతే. పెట్టుకో, ఈ వీడియో ఎడ పెట్టుకుంటా పెట్టుకో పో. ఇప్పుడు అప్పటి నుంచి ఉరుకుతున్నా పో. పని అయిపోగానే నువ్వు క్లియర్ చేసుకోగానే పంపించేసి ఏం చేసుకో మరి, ఇష్టం వచ్చినట్టు కొట్టి నువ్వా నేనా? రేపు పొద్దున రా, నీ కళ్ళతో ఇంత పెద్ద కళ్ళు పెట్టుకొని చూసుకో. అది బంద్ చేసి తీసుకో, ఫోన్ తీసుకో, పెట్టేసుకో, వద్దు నాకు ఉంచుకోవాలి. పెట్టుకో.